సో నేను కూడా ప్రసన్న ఆపేసి ఇంకా అమ్ముడు పోదాం అనుకుంటున్నా. అంటే నిలువ ఉండాలంటే పిల్లల్ని ఇట్లా నాకనివ్వద్దు. ఇది ఒక మెయిన్ టిప్పా? అవును. వేసుకొని ఆ మిశ్రమాన్ని కలపాలి అని చెప్పాలి. అయినా కలుపుకోవచ్చు, స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, కుదిరితే కాలుతో కూడా కలుపుకోవచ్చా? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటిదే ఏం ఆర్డర్ పెట్టినావు నేను లేనప్పుడు? ఇది కానీ నాకు సంబంధించిన గిఫ్ట్ కాదనుకో, నీకు ఇంకా ఇక్కడ నుంచి ఏ గిఫ్ట్లు ఉండవు. మరి ఎర్ర కలర్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. సరే ఒక కాఫీ ఉంది ఓల్స్లో, చాలా రకాల కాఫీలు ఉన్నాయి, అందులో ఒక రకమైన కాఫీ తాగిస్తా, నువ్వు కాఫీ ఇంకా జన్మలో తాగో. ఏమంటావు? సాయంత్రం కాగానే వీడితో ఉడిపిస్తాం అనమాట, మంచిగా ఉడుస్తాడు. ఓకే 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 ఇక్కడ ఇగో వెనక బ్యాక్ సైడ్. కొన్ని విక్టరీస్కి ట్రాఫీస్ ఆర్ అప్లాస్ లాంటివి ఏమి ఉండవండి. అవి ప్రతిరోజు జరిగే చిన్న చిన్న పనుల్లో ఉంటాయి. ఈ మధ్య మా వాకిలు విహానే ఊడుస్తున్నాడు. చూడడానికి చాలా సింపుల్ యాక్ట్లా అనిపిస్తున్నా, బట్ మాకు ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ అనే చెప్పాలి. వాడు అచీవ్ చేసే చిన్న చిన్న వాటిని కూడా మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ మూమెంట్ ఆఫ్ జాయ్. యాజ్ అ పేరెంట్ ఆఫ్ ఆటిస్టిక్ కిడ్ మాకు చిన్న చిన్న జాబ్స్ కూడా పెద్ద అచీవ్మెంట్స్లా కనిపిస్తాయి. వాడు జస్ట్ ఇక్కడ వాకిలు ఊడటం లేదు, వాడి విల్ పవర్ని చూపిస్తున్నాడు, వాడి ఇండిపెండెన్స్ని చూపిస్తున్నాడు, వాడి స్ట్రెంగ్త్ని చూపిస్తున్నాడు, అండ్ వాడి ప్రోగ్రెస్ని చూపిస్తున్నాడు. అండ్ దట్ ఈస్ సంథింగ్ వర్త్ సెలబ్రేటింగ్. వెరీ గుడ్ జాబ్ విహాన్, గుడ్ జాబ్. అక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ రా, కమ్ హియర్, ఇక్కడ పోయి దా పోయి. హలో హాయ్ నమస్తే. ఇమ్మ చూడు ఒకసారి, చాలా మంది అడుగుతూనే ఉన్నారు దోశ ఏమైనా పచ్చడి పెట్టినప్పుడు చూపిమని చెప్పేసి. మరి చూపించచ్చు కదా. ఏం పచ్చడి ఇది? దోసకాయ పచ్చడి. వావ్, ఇదంతా కట్ చేసినా ఇప్పుడు? ఏంది అంత పెద్దగా కట్ చేసినావు? ఇంకా చిన్నగా కట్ చేస్తే పచ్చడి మొత్తం తుక్కు అవుతుందా? గ్రేవీ ఉండదు. ఓ ఓకే, గ్రేవీ ఉండాలంటే ముక్క పెద్దగా ఉండాలి. ఇది కేన్ పేపర్ కదా ఇది? మేము ఇదే కారం యూజ్ చేస్తాం, కేన్ పేపర్. యాక్చువల్లీ నార్మల్ మిరపకాయ కారం వేరే, ఈ కారం వేరే యాక్చువల్లీ. అండ్ హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్. ఎంతసేపు పడుతుంది ప్రోగ్రెస్ ఇది అంతే? మీ ప్రిపరేషన్ అంతా మొత్తం చేయడానికి హాఫ్ అన్ అవర్లో అయిపోద్దా? వావ్. సో గైస్ పచ్చడి చూపిస్తాను, చూసేసేయండి. ఈ మధ్య ఏంటో మస్తు పెడుతుంది పచ్చడి. పచ్చడిలో ప్రసన్న అట్లా అనకంటుంది కానీ మస్తు పెడుతున్నావు ప్రసన్న పచ్చళ్ళు. అయితే యమ టేస్ట్ వస్తున్నాయి. అదృష్టవంతుడు నీ విషయంలో అయితే. ఇప్పుడు నేను ఉప్పు ఎంత వేస్తున్నావు? అసలు తగినంత అంట. అది ఇట్లా ఉంటే ఆన్సర్ మీ దగ్గర. ఉప్పు ఎంత అంటే తగినంత అంటే ఎంత తగ్గుతుంది? అరే చిన్న పిల్లలకైతే ఈ కప్పుకి ఇంత అని చెప్తారు. మనం ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తగినంతనే ఉంటుంది లెక్క. ఎంత తగ్గుతుంది అంటున్నా. అదే కొంతమందికి కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి, అప్పుడే కరెక్ట్ తెలుస్తుంది. సార్ ఇవి ఎన్ని దోసకాయలు? 2-3 ఉన్నాయా? 3 దోసకాయలు. ఇవి 3 దోసకాయలకి 3 స్పూన్లు వేసినావా? ఓకే. ఇటు చూడు ఉప్పు ఎత్తుకోబోతుండొచ్చి. ఏముందిరా నీకు అందులో? నెక్స్ట్ ఏం వేయాలి ఇంకా ఇంట్లో? గైస్ ఈ కారపొడి చాలా 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 మంచిది హెల్త్కి కూడా. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్. కేన్ పేపర్ చాలా మంచిది హెల్త్కి. ఇది ఏం పొడి? ఇది ఆవపిండి. మొత్తం ఆవాలేనా అందులో ఉన్నాయి? అంత ఆవాలని పొడి చేయాలంటే అన్నీ 3 తీసుకుంటాం. ఆవపిండి నీకు ఇష్టం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం. అన్నీ 3 3 స్పూన్స్ అంటున్నావా నువ్వు? 3 స్పూన్స్ ఆవపిండి. మరి ఇంతెందుకు చేసినావు 3 స్పూన్స్ కోసం? ఓన్లీ ఆవాలే ఉన్నాయి ఇంట్లో, ఇంకేం లేదా? ఓకే. బా ఎంత కలర్ఫుల్గా ఉంది. కనిపించింది అంటే సార్ ఇక అన్నీ నాకే నోట్లోకి వెళ్ళిపోవాలంటాడు. ఇప్పుడు అన్నం పెట్టేదాకా ఆగడిగా ఇట్లా వస్తుంది చూడు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి యారా నీకు అప్పుడే. అట్లా ఎంతసేపు కలుపుకోవాలి? కలిసేదాకా. అటు తింటూనే ఉన్నాడు ఆల్రెడీ. దాంట్లో మళ్ళీ ఇట్స్ ఓకే ఏం కాదులే. అట్లా చేతితో కలపాలా? స్పూన్ కలిపితే ఏమవుతుంది? ఇలాంటి డౌట్స్ వస్తాయి ఎవరికైనా? నాకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటి చేతితో కలపాలా స్పూన్తో కలపచ్చా? ఓకే. కుదిరితే కాళ్ళతో కూడా వీడికి తాగట్లేదు అసలు. నోట్లో నీళ్ళు వచ్చినాయి. ముక్కు మూసుకోకు, మళ్ళా మండుతుంది ముక్కు. పచ్చడి కారం ముట్టుకొని ముక్కు ముట్టుకుంటావు.
విహాన్ తింటావా? తింటా నానా, తింటా, పెట్టు, ప్లేట్ తెచ్చుకో. అయినా సరే మేము తినేదే ఇప్పుడు. అది అయినాకనే నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటా నేను. అయ్యా, ఎన్ని నిమ్మకాయలు వేస్తున్నావు చెప్పు అందరికీ కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి. అది లేదు ఇది లేదు మళ్ళీ కామెంట్స్లో పెడతారు, అందరు అడుగుతారు డౌట్స్. ఒక్క దోసకాయకి ఒక నిమ్మకాయ. ఆ విధంగా నిమ్మకాయని కోసుకొని పస్సా పిండాలి పచ్చడిలోకి. పచ్చడైనా ఇది అప్పుడే కాదు, పచ్చడి మొత్తం అయినాక అవుతుంది కదా. ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇందులో దోసకాయ ఆవపిండి ఉప్పు కారం, అందులోకి 2 నిమ్మకాయలు పస్సా పిండుకోవాలి. అంతేనా? పస్సా పిండుకోవాలా? వాడికేమో మా వాడికేమో కస నోట్లో కారుతున్నాయి. కసిగా చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు నా నోట్లో పెడుతుందా అమ్మ అని. సొల్లు కారింది దానికి. సొల్లు కారితే సొల్లు నాకుతున్నాడు వేసి. ఆయనకి అస్సలు ఆగట్లేదు, సొల్లు కారుతూనే ఉంది. ఎట్లా చూస్తుంది చూడు, ఎంత దగ్గర నుంచి చూస్తున్నాడు. ఏందన్నా పెడుతుంది మా అమ్మ. ఇష్టేంటి? ఉల్లిపాయ వేస్తారా? ఎల్లిపాయ? మరి ఉల్లిపాయ అంటావు ఏందే? ఉల్లిపాయకి ఎల్లిపాయకి తేడా తెలియకపోతే ఎట్లా? ఏడా మిక్సీ పక్కకి ఎల్లిపాయలా? యా ఉన్నాయి. ఎల్లిపాయలు ఎన్ని వేయాలి? ఇవన్నీ 3 పెద్ద గడ్డలా ఇవి? ఓకే. సో ఓకే, అప్పుడు ఇప్పటికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ అయినాయి? ఒకటి దోసకాయ, ఒకటి ఉప్పు కారము ఆవాపిండి నిమ్మకాయ ఎల్లిపాయ. ఇప్పుడు కొంచెం వాయిస్ క్లియర్ వస్తుంది. మా అమ్మకు కూడా మైక్ పెట్టినా. ఇప్పుడు చెప్పుకో, ఇక ఏం చెప్పుకుంటావో. దిస్ ఈజ్ 6th ఇంగ్రీడియంట్ కాదు, ఒక స్వచ్ఛమైన కుకింగ్ తెలుగు భాషలో ఏమేమి ఎట్లా చేస్తారో చెప్పు ఒకసారి. నీ వర్షన్లో కుకింగ్ భాష ఉంటుంది చూడు. ఒకటి ముందుగా ఇది తీసుకోవాలి, ఆ తర్వాత అది వేయాలి, ఇది వేయాలి. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి, ఆ గిన్నెలో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు తీసుకోవాలి. ఓకే చెప్పు అన్ఫిల్టర్డ్. అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత ఆవపిండి పోసుకోవాలి. ఎంత తగ్గుతుంది అది వంట చేసే వాళ్ళు తెలుస్తుంది, చెప్పనవసరం లేదు. ఇది చూడు, కారం తింటాడు. ఒరే ఆడివాడి కారం వేసుకుంటాడు. నో బెటా, వద్దు బెటా, ఆగు, మమ్మీ పెడుతుంది. ఆగు. కట్ చేసిన దోసకాయలలో ముందుగా స్టీల్ బౌల్ ఒకటి తీసుకోవాలి, దాని తర్వాత దోసకాయలు వేసుకోవాలి, కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి, వేసుకొని ఉప్పు కారం ఆవపిండి తగినంత వేసుకోవాలి. వేసుకొని ఆ మిశ్రమాన్ని కలపాలి అని చెప్పాలి. కలుపుకోవచ్చు, స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు, కుదిరితే కాలుతో కూడా కలుపుకోవచ్చా? నువ్వు అది ఇట్స్ ప్రిఫరెన్స్. నాకుతూనే ఉన్నాడు వేసి పక్క పంటి. నిలువ ఉండాలంటే పిల్లల్ని ఇట్లా నాకనివ్వద్దు. అయ్యో, ఇది ఒక మెయిన్ టిప్పా? అవును. పచ్చడి నిలువలు అంటే పిల్లల్ని పక్క నుంచి నాకనియద్దంట. అందులో వెల్లిపాయలు, కట్ చేసిన వెల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. నువ్వుల నూనె వేస్తేనే మంచిగా ఉంటుంది. లాస్ట్ ఈ 2 ఉండే అయిపోయినాయి నువ్వుల నూనె, మళ్ళీ తెచ్చినుండే ఇదొకటి. ఇవన్నీ నెయ్యి సీసాలు కదా ఇవన్నీ కూడా. మొత్తం నెయ్యికి వచ్చిన సీసాలు అన్నీ కూడా ఇంకా ఇవి ఉన్నాయి. ఆయిల్ ఎంత వేయాలి? మళ్ళా తగినంతనే వేయాలి. ఎంత తగ్గుతుంది? అన్ని తగినంత ఉంటాయి. ఎంత తగ్గుతుంది? వంట వీడియో చూసే వాళ్ళందరికీ వాటి వంట వస్తుంది. అవును, అందరు కూడా ఎగ్జాక్ట్గా ఎంత వేయాలో అడుగుతారు. మళ్ళీ ఏం చెప్తావు ఇప్పుడు? 2-3 సార్లు చేస్తే అదే తెలుస్తుంది నెక్స్ట్ టైం. ఫ్రెష్ సిసమి ఆయిల్, నువ్వుల నూనె. ఎంత బాగానే పోసినావు. యాక్చువల్లీ 1/2 లీటర్ పైన పోసినావు. పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఆవాలు వేసినావా? జీలకర్రనా? ఎంత వేసినావు? పిడికడ? కొంతమంది పెద్ద పిడిక ఉంటే ఏం చేస్తావు? పిడిక కాదు, పిడకలు. పిడకలు కాదు, దోశలు. పిడకలు వచ్చింది నాకు. ఎండుమిర్చి. ఇక ఇఫ్ ఇట్ ఈస్ అండ్ ఒరిజినల్ ఆయిల్ ఇట్లాంటి నురుగు వస్తుందంట మా అమ్మ చెప్పింది. ఆయిల్ అట్లా ఒరిజినల్ గానుగ నూనె అయితే ఇట్లా నురుగు వస్తుంది. పల్లి నూనెకి ఇంకెక్కువ నురుగు వస్తుంది. గానుగ నూనె బేసికలీ ఒరిజినల్ గానుగ నూనె. కోల్డ్ ప్రెస్డ్ వాటికి నురుగు వస్తుంది, పల్లి నూనెకి ఇంకెక్కువ నురుగు వస్తుంది. అన్నిటికి వస్తుంది నురగ. గానుగ నూనె అన్నిటికి వస్తుంది నూనె. గ్రౌండ్ నట్ ఆయిల్ కి నురగ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. దేనికి ఎక్కువ వస్తుంది? పల్లి నూనెకి, నువ్వుల నూనెకి ఎక్కువ వస్తుంది.
చూడు నురుగు ఎట్లా వచ్చింది. అది ఒరిజినల్ ఆయిల్ ఉంటే ఇట్లా నురుగు వస్తుందంట బాగా. ఇది ఏమంటారు దాని ఆయిల్ని ఏమంటారు, ప్యాకెట్ ఆయిల్ని దాన్ని ఏమంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ వేయండి, మీకు అట్లా నురుగే రాదు. నెక్స్ట్ ఎల్లిపాయలు వేస్తుంది. కొంచెం పసుపు వేసుకొని అలా కలుపుకోవడం. అంతేనా? అంతే. పచ్చడి అంతే. అంతే. అవ్వా సూపర్ కదా పచ్చళ్ళ ప్రసన్న. ఇంకొకసారి ఇంట్లో పచ్చడి పెట్టడం అనేది ఉండదు. ఇంకొక పచ్చళ్ళ ప్రసన్న అన్న అంటే. ఓకే, మరి ఏమని పిలవాలి? ఇన్ని సంవత్సరాలు ఏమని పిలిచినావు? సరే, కొత్త ఈ మధ్య బాగా పెడుతున్నావు కదా, ఎక్స్పర్ట్ అయినావు. పెడుతున్నా అంటే మరి మా అమ్మ లేదు ఇక్కడ, ఏం చేయాలి? పెడుతున్నా, నేనే పెట్టుకుంటున్నా. ఫ్యాన్ వేసినాం, కొద్దిగా సౌండ్ వేరే వినిపిస్తుంది. పసుపు ఎంత వేయాలి? ఇంకో పసుపు కొద్దిగా బిహాన్ దూరం ఉంటున్నా. పసుపు ఎంత వేస్తావు? వేసి ఇంత వేస్తున్నా. 1 స్పూనా? ½ స్పూన్. ఓకే, కలుపు. ఏ కలర్ఫుల్. లాస్ట్లో చల్లారాక ఇది తీసుకొచ్చి ఇందులో పోయాలి. ఇప్పుడు నేను పోసిన కదా, సూపర్ టేస్ట్ వస్తుంది. లాస్ట్లో నేను ఇట్లా వేసిన కదా, టేస్ట్ బాగా వస్తుంది. నూనె చల్లారిన తర్వాత ఆ నూనె అంతా దోసకాయ దాంట్లో వేసుకొని ఆ తర్వాత దొబ్బి తినాలి. హోప్ మీ అందరికీ దోసకాయ పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. అవన్నీ సింక్లో పెట్టేసి చెప్పన్నానా, జాగ్రత్త పడుతుంది. సింక్లో పెట్టేసి రాపో, జాగ్రత్త. చెత్త అంతా తీసేయాలి కదా, సింక్లో పెట్టేసిరా. వెళ్తాడు గుడ్ బాయ్ విహానం, అన్ని పనులు చేస్తాడు. తీసేసి కిచెన్ మీద పెట్టి అక్కడ పెట్టేపో. వెరీ గుడ్ విహాన్, ఆడపెట్టే. తిందాంరా, నీకేది పోయి అది పట్టుకొచ్చుకున్నావారా, కిచెన్లో పెట్టరా అంటే పోయి అది పట్టుకొచ్చుకున్నాడు. చూస్తే నోరు ఊరిపోతుంది అడిగి, నాకే నోరు ఊడిపోతుంది. అబ్బో ఏంటిదే, ఏం ఆర్డర్ పెట్టినావు నేను లేనప్పుడు? గిఫ్టా నాకు? వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయింది కొంప తీసి. అవునా? ఎప్పుడు ఆర్డర్ పెట్టినావు? మరి దాపెట్టినది ఇన్ని రోజులు కనిపించకుండా ఇక్కడే ఉంది. నీకు ఓపెన్ చేయాలని కూడా అనిపించలేదండి. ఏమో, నేను ఏదో రెగ్యులర్ సరుకులు అనుకున్నా. ఓ, నాకు ఓపెన్ చేసి చూసుకొని సర్ప్రైజ్ అవుతావు అనుకున్నా. నాకు గిఫ్ట్లు కూడా కొంటున్నావు నువ్వు? వావ్, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. చేసుకో, నీ గిఫ్ట్ నువ్వు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కదా. అరే ఇంతలుగా ఉందేంటి? లైట్ వెయిట్ గిఫ్ట్. లైట్ వెయిట్ గిఫ్టా? ఏ నాటకాలు చేస్తుంది. ఇంట్లో రెగ్యులర్ సరుకులు లా అనిపిస్తున్నాయి నాకు ఇవి. రెగ్యులర్ సరుకులు కదా. ఇది కానీ నాకు సంబంధించిన గిఫ్ట్ కాదనుకో, నీకు ఇంకా ఇక్కడి నుంచి ఏ గిఫ్ట్లు ఉండవు మరి. అది నీకే తీసుకున్న గిఫ్ట్. నీకు ఇష్టం అయితే షేర్ చేసుకోవచ్చు. నాకు ఇష్టమైతే షేర్ చేసుకోవచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు, ఇద్దరం వాడుకోవచ్చు, ముగ్గురం కూడా వాడుకోవచ్చు. అది గిఫ్ట్ ఎందుకు అవుతుంది అప్పుడు? అది ఏదో సంథింగ్ ఇంట్లో ప్రోడక్ట్ ఏదో కొన్నట్టున్నావు. ఇది నీకు ఒక క్లూ ఇస్తా, రెడ్ కలర్ ఉంటుంది. అది రెడ్ కలరా? యా, రెడ్ కలర్ అంటే బెడ్షీట్ లాంటిది ఏమైనా? బెడ్షీట్లు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా? మరి ఇంకేం గిఫ్ట్లు ఇస్తారా? బెడ్షీట్ గిఫ్ట్ ఇస్తారా చందు? ఓపెన్ చేస్తున్నా కదా నువ్వు. మీ అమ్మ ఏదో గిఫ్ట్ ఇచ్చింది నాకు, చూస్తున్నా. అబ్బా, గిఫ్ట్ మామూలుగా లేదు కదా. అబ్బో, ఎర్ర కలర్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. గిఫ్ట్ అంట నాకు ఇది. ఏంటి నచ్చలే? ఏం చేసుకోవాలి దీంతో? గిఫ్ట్ నచ్చలే నీకు? దేనికి ఏం చేసుకోవాలి గిఫ్ట్? పర్పస్ ఏంటి? నువ్వు గిఫ్ట్ ఇస్తే నేను ఎట్లా రియాక్షన్ ఇస్తా నీకు? ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక దారం కట్టి షోపు కొట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలా నేను?
ఇది గిఫ్ట్ అంట అయ్యేది. నేను ఇంకా ఎక్సైట్మెంట్తో ఇస్తున్నా. గిఫ్ట్ కప్పుకో, కిరీటం పెట్టుకో గిఫ్ట్. అయినా ఆన్లైన్లో కానీ మేడం ఇంత బకెట్ బయట 470 అన్నాడు ఇదే బకెట్. మీరు ఇక్కడ ఎంత పడ్డది? 400. 70 రూపీస్ మిగిలిచినావా? అవును కదా మరి. బో. హలో హాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు? చికెన్. ఓ వావ్. మరి ఈ గిన్నెలో చేస్తున్నావు ఎంత? మంచిగా ఉడుకుతుంది అందులో అయితేనే. ఇప్పుడు ఏంటి మళ్ళీ కీటో డైటా? ఎస్. మళ్ళీ అన్నిసార్లు ఎన్ని రోజులు చేస్తే ఎన్ని బ్రేక్ ఇస్తావే? నీతో కాఫీలు తాగి ఇంత లావైనా ఏమని అంటే నా కాఫీలు మీద పేరేస్తుంది. ఏమే ఎవరు తాగమంటే నేను తాగమన్నా కాఫీలు ఏమైనా? ఎందుకు స్మెల్ వచ్చేటట్టు పెడుతున్నావు కాఫీలు? మరి కాఫీ స్మెల్ రాకుండా కాఫీలు ఉంటాయి ఏమైనా? మన టెంప్ట్ అవుతా. సరే ఒక కాఫీ ఉంది ఓల్స్లో, చాలా రకాల కాఫీలు ఉన్నాయి. అందులో ఒక రకమైన కాఫీ తాగిస్తా, నువ్వు కాఫీ ఇంకా జన్మలో తాగో. ఏమంటావు? అది రోజు నువ్వు తాగి ఇక్కడ కాదు, నీకు కాఫీ మీద విరక్తి వచ్చేటట్టు ఒకటి కాఫీ ఉంది, అది తాగిస్తా నీకు. ఇంకా నువ్వు లైఫ్లో కాఫీ అడగవు తాగవు. ఓకేనా? బట్ కాస్ట్లీ, అది కూడా కాస్ట్లీ అనుకుంటా బాగా. సరే తాగుతావా? అది దేంతో చేస్తారు తెలుసా? క్యాట్ షిట్తో చేస్తారు కాఫీ. నువ్వు తాగు, నాకు నేను తాగే కాఫీ నాకు సరిపోతుంది. నీకు కావాలా అది? నువ్వే కాఫీ తాగితే నాకు ఆ కాఫీ కావాలి. సరే నేను తాగుతావా? కాఫీ క్యాట్ షిట్ తోటి కాఫీ చేసి. వంట చేసేటప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు? నీకు కాఫీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నావు. కాఫీ షిట్ తో చేస్తారంట కాఫీ పౌడర్. నువ్వేం చేస్తున్నావు ఇంతకి? నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకో థాయిలాండ్ ట్రిప్, ఇంకో లాస్ట్ వీడియో ఉండదు చేస్తున్నా. ఇంకా థాయిలాండ్ ట్రిప్ ఓ మస్తు కష్టపడినా అమ్మ దానికోసము. ఇంకో ఎట్లా వదిలేమంటావు? ఎంజాయ్ చేసినావు, వచ్చినావు, ఇంకేంటి? నేను వెళ్ళిన పర్పస్ ఏంది? రికార్డ్ చేసుకునే కదా. రికార్డ్ ఎంజాయ్ చేయడం కంటే నేను మెయిన్గా రికార్డ్ చేయాలి సినిమాటిక్గా అని చెప్పేసి వెళ్ళింది నేను. అవి ఎవరు చూడట్లేదు, వదిలేసే. రా బ్లాగ్స్ పెట్టు, వాటికే మంచి రీచ్ వస్తుంది కదా. ఇంత కష్టపడి ఎడిట్ చేసి రాత్రంతా కూర్చొని అది అసలు వాటిని ఎవరు చూడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు మరి ఎందుకు చూడట్లేదు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చూడట్లేదు? నేను కష్టపడి అవును, బేసికల్లీ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అసలు. యాక్చువల్లీ నిజంగా లిటరలీ ఒక వీడియో కోసం అయితే 1 full day కూర్చుని ఎడిట్ చేయడానికి, మొత్తం చేసి సినిమాటిక్ బ్లాగ్ అయితే చేశాను. బట్ లిటరలీ ఆఫ్టర్ ద వ్యూస్, అరే ఇంత కష్టానికి ఇన్ని వ్యూస్ అయినా, అంత కష్టపడడం వేస్టా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే. నిజంగా అంత కష్టపడ్డాను మేము, అంత కష్టపడి కూర్చొని ఎడిట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే లేదు. బట్ ఐ డోంట్ నో మీ అందరికి నోటిఫికేషన్ వచ్చిందో లేదో నాకు అయితే తెలియట్లేదు. సో నేను కూడా ప్రసన్న, నేను ఇంకా సినిమాటిక్ ఆపేసి ఇంకా అమ్ముడు పోదాం అనుకుంటున్నా. అంటే నచ్చుకుంటుకుంటారా? నన్ను వచ్చి కొనుక్కోవడం కాదు. అండ్ నీ అమ్ముడు పోవడం అంటే నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు? అదేదో శుభలగ్నం సినిమా ఉంది చూడు, శుభలగ్నమేనా అది? అందులో మీనా జగత్బాబుని అమ్మేసి వెళ్తావు ఇక చిలక ఏ తోడు లేక. అట్లా అమ్ముడు పోవడం అంటే అది కాదు. అమ్ముడు పోవడం అంటే ఇప్పటి నుంచి సినిమాటిక్ వ్లాగ్స్ కాకుండా రా వ్లాగ్స్ పెట్టి సినిమాటిక్ ఏదైతే ఉందో అది నేను పెయిడ్ కొలాబరేషన్లో నా స్కిల్ని అమ్ముదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ గుడ్ ఐడియా. ఇప్పటి నుంచి ఏమైనా పెయిడ్ కొలాబరేషన్స్ చేస్తానా, కొలాబరేషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ పెయిడ్ కొలాబరేషన్స్ అవి చేసేసి వాళ్ళకి మంచి సినిమాటిక్ కొంచెం వినిపిస్తాను సినిమాటిక్గా షూట్ చేసేసి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మోస్ట్లీ నేను అనుకుంటున్నా ఏంటంటే బోటిక్స్ కానీ ఇట్లా ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఉంటాయి కదా అవి అండ్ రెస్టారెంట్స్ అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కానీ మీ ఒక బోటిక్ రన్ చేస్తున్నా లేకపోతే మంచిది ఏదైనా క్లాతింగ్ సెంటర్ ఉన్నా ఇఫ్ యూ వాంట్ టు కొలాబరేట్ మంచి సినిమాటిక్గా ప్రజెంట్ చేసేసి పెయిడ్ కొలాబరేషన్ అయితే చేస్తాను నేను ఛానల్లో పెడతాను. ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర మంచి కలెక్షన్ ఉంది కొలాబరేషన్ అవ్వాలని కూడా పెట్టండి. మీ దగ్గర ఏ కలెక్షన్ లేకుండా పెట్టినా మీకు అంత యూజ్ ఉండదు కదా. సో ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర మంచి కలెక్షన్ ఉండి పెయిడ్ కొలాబరేషన్ చేయాలని కూడా చెప్పండి. అండ్ షీ ఈజ్ ద మోడల్. చేస్తావా చెప్పు. ఎందుకే నేనే మోడల్ ఏంటి మంచి మోడల్ హైర్ చేసుకో. అట్లా కాదు నేను నాకు ఎట్లా ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను పెయిడ్ కొలాబరేషన్స్ చేస్తే నువ్వు వాళ్ళ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా వేసుకొని నువ్వు ఎప్పుడు మనం రెగ్యులర్ ఇట్లా షూట్ చేస్తాం అట్లా ఓకేనా నీకు? ఓకే జస్ట్ గైస్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు మంచి మీ దగ్గర మంచి కలెక్షన్ ఉంటే
ఇన్స్టాగ్రామ్లో డిఎం అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి క్లిక్స్ బై చందు, CLICKSBYCHANDU. అప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది ప్రసన్న. ఇప్పుడు ఇదేంటి ఫ్రైయా? ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. నీకు ఇష్టం కాబట్టి మస్తు అనిపిస్తుంది. అల్లం పేస్ట్ ఏమో ఒక రేంజ్లో వాసన వచ్చేస్తుంది. నేను కూడా చేస్తున్నా. నా చేయబడ్డదంటే మంచిగా వచ్చినట్టే. ఇంకా చికెన్ వేసిన పసుపు. ఇంకా నాకు టెన్షన్ లేదు ఇక ఎట్లా వస్తుంది. అంతేగా మరి. కళ్ళు మూసుకొని వంట చేసుకున్నాను. చికెన్ మీకు కూడా వస్తుందా వాసన? అద్భుతంగా వస్తుంది వాసన అయితే. ఇక దూరుతూనే ఉన్నాడు మధ్యలో. అరే అయ్యేదాకా ఆగవా నువ్వు విహానం? వాట్ యు వాంట్? చికెన్ చెప్పు. ఆగు ఒకసారి. చికెన్ ఓకే. మేబీ విహాన్ డైట్లో చాలా ఇంపార్టెంట్గా ఇదే వాడదాం అనమాట. ప్రతి దానికి నెయ్యి అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాము. అండ్ నెయ్యి వచ్చేసి ఇదండి. ఇప్పుడు అదే చిన్న బాటిల్స్ అయితే తెప్పించుకున్నా. ఇది కొద్దిగా కాస్ట్ తక్కువ పడ్డాయని చిన్న తెప్పించుకున్నా. అన్వేషణ్ A2 బిలోనా మెథడ్లో చేసిన గీ అనమాట. అది బాగుంటుంది. ఇది లింక్ అయితే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అంటే షాపింగ్ లిస్ట్లో అయితే యాడ్ చేస్తాను, ఇది ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. ఇక్కడ ఇంకా ఉంటాయి నెయ్యి కనిపిస్తున్నాయి. ఇక్కడ నెయ్యి ఒక్కటి, ఇంకా నెయ్యి అన్ని ఇవన్నీ నెయ్యి. మార్కెట్లో చాలా డూప్లికేట్ నెయ్యిలు అయితే దొరుకుతున్నాయి అనమాట. మనకి ఆవు నెయ్యి 300-400 రూపాయలకి లీటర్ కూడా దొరుకుతుంది. అంత తక్కువ కాస్ట్లో ఆర్గానిక్ నెయ్యి మంచిది అక్కడెక్కడ దొరకదు, చాలా కాస్ట్లీ పడుతుంది. నేను తీసుకున్న నెయ్యి ఆల్మోస్ట్ నాకు 2000 వరకు పడుతుంది లీటర్ వచ్చేసి. ఇవి బెస్ట్ నెయ్యి యాక్చువల్. మంచి బిలోనా మెథడ్లో చేసిన నెయ్యి అనమాట. కొద్దిగా కాస్ట్లీ పడుతుంది, బట్ హెల్త్కి చాలా 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 మంచిది. అండ్ మార్కెట్లో మీరు కల్తీ నెయ్యి తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి. అండ్ ఈ నెయ్యి కూడా కింద అయితే ట్యాగ్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. వాట్ కుకింగ్? ఇట్స్ చికెన్ ఇన్ మై హోమ్. ఎంత డైనింగ్ టేబుల్ వచ్చినా అప్పుడప్పుడు కింద కూర్చొని తింటేనే మంచిగా ఉంటుంది కదా. అమ్మ కింద కూర్చొని తినబుద్ధి అవుతుంది ఈరోజు. బాగుందా కన్నా చికెన్? ఎట్లుంది? మస్తుందా? మరి కలిపినా నేను మధ్యలో అట్లా ఏంది. ఒక్కరోజు డైట్ చేసి వెయిట్ మిషన్ ఏడుందా వెతుకు అన్న బ్యాటరీ లేవు, నేను వెయిట్ చూసుకోవాలంటే ఒక్కరోజు డైట్ చేసి. సరే ఒక్కరోజైనా చేసినా కదా. ఒక్కరోజు డైట్ చేయగానే నేను తగ్గిపోయినా అన్న ఫీలింగ్ తోటి తగ్గిపోయినా. అదే ఒకరోజు తినకపోతే ఏంటంటే బాడీ కొద్దిగా లైట్ అనిపిస్తుంది కదా, అయితే తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. పోయి అప్పటి నుంచి వెతుకుతా ఉంది వెయిట్ మిషన్ ఏడుందని. అండ్ కాఫీ అంట మళ్ళా. నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు తాగినావు? ఇవాళ 2 times తాగినావు. ఇది నీకు 3rd time కాఫీ. నేను 1 time తాగినా, మధ్యాహ్నం తాగలేదు నేను. అండ్ ఆల్సో ఈరోజు మీకు సీక్రెట్ చూపిస్తాను. ద సీక్రెట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ కాఫీ. మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఏందే నవ్వుతావు? నీకు తెలుసా నా సీక్రెట్? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నాడు, సడన్ గా ఇవాళ సీక్రెట్ వచ్చింది. మీకు చెప్తా అంటున్నాను, నా సీక్రెట్ మీకు చెప్తా అంటున్నా. ఈరోజు సీక్రెట్ నీకు ఇవాళ తయారైంది కదా. ఏం లేదు, షుగర్ కొంచెం ఎక్కువ వేస్తాను నేను. నాకు కొంచెం తక్కువ. నేను అట్లా వేయ, నేను సమానంగా చేస్తా. నేను ఏం తాగుతా అది తాగుతా ఉంటావు, మరి ఎంత తాగుతా అంటే అంత తాగు. కాఫీ పౌడర్ వేయాలి ఈరోజు. ఏమి వేయాలి కాఫీ పౌడర్? నువ్వేం తాగుతా అదే కాంటినెంటల్. ఎస్. ఇక మ్యాక్సిమం 2-3 రకాలు ఉంటాయి ఇక్కడ. 3 రకాలు ఉంటాయి మ్యాక్సిమం. కాంటినెంటల్, నెస్కెఫే అండ్ ఇంకోటి బ్రూ ఒకటి. ఈరోజు అయితే కాంటినెంటల్ వేస్తున్నా. సంబరం ఇట్లా అవుతుంది చూడండి. సంబరం అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వాడికి చికెన్ దొరికింది ఇవాళ, అందుకే సంబరం. రెండిటికి కలిపి 2 కాఫీలకి 3 ప్యాకెట్లు వేస్తున్నా. ఏం లేదు, పాలు మంచి మరగపెట్టాలి. మంచి మరగపెట్టేసి ఇట్లా పై నుంచి పోయాలి. ఇట్లా పై నుంచి పోయాలి. పోసేటప్పుడు పర్రని సౌండ్ రావాలి. నిజమే, అది పర్ఫెక్ట్ కలుస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే మంచిగా కలపాలంట. అప్పుడు నురుగు ఫుల్ వస్తుంది చూడు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది బేసికలీ. అప్పుడు అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట నేను. ఇవాటి నుంచి ఇదే సీక్రెట్.
అది చూపి ఒకసారి, ఇట్లా పట్టుకో ఒకసారి. చూడు ఎట్లా కలుస్తుంది, ఫుల్ కలుపు. ఇట్లా మంచి ఈజీగా మిక్స్ అయిపోద్ది, నురుగు కూడా ఫుల్ వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అటు ఇటు వంపే పని లేదు ఇంకా. అయ్యో గ్లాస్ తిరుగుతుంది అయ్యా. పర్ఫెక్ట్ కాఫీ. చూడు నురుగు ఎట్లా వచ్చింది, ఇప్పుడు తాగితే మజా అనిపిస్తుంది. హౌ ఇస్ ఇట్? సూపర్. మస్తుందా? నిజంగా మస్తుంది కాఫీ టేస్ట్. ఆ కలపడంలోనే ఎక్కువ ఏంది చేంజెస్ వస్తుంది. మంచి మిక్స్ చేసినాం అనుకో నురుగు వచ్చేటట్టు టేస్ట్ బాగుంటుంది లిటరల్లీ. అందుకే కాఫీ వాళ్ళు చూడు అటు ఇటు వంపుతారు బాగా నురుగు వచ్చే వరకు. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా కింద ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ని చూసేయండి. సూపర్ ఉంది కదా కాఫీ. ఈ ప్రోడక్ట్ని కింద ట్యాగ్ చేస్తాను. తక్కువ రేట్ ఉంటుంది, 200 to 300 మధ్యలో ఉంటుంది. మంచిగా వస్తుంది కాఫీ అయితే. That's all for today's video, guys. Bye. Thank you so much for watching. See you in the next video. Bye bye. Bye bye.